హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 50 years ఓల్డ్ కెమెరాని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఈ కెమెరా మనకి మొత్తం సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మొత్తం నేను అంటే నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే మీకు ఈ కెమెరా అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను, సరదాగా వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే కనుక కొంచెం క్షమించండి అని చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు కొంచెం దీని సెట్టింగ్స్ అయితే తెలియదు అనమాట. సో దానికోసం నేను మీకు జస్ట్ సింపుల్గా మీకు కెమెరా అనేది 50 years ఓల్డ్ కెమెరా అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. సో వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మీకు ఎలక్ట్రో 35 అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ జాషికా అని చెప్పేసి యషికా అని చెప్పేసి కనిపిస్తుంది, జిఎస్ఎన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లే ఇది మనకి ఇప్పుడు అంటే ఆన్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇది క్లిక్ చేయడానికి ఫోటో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్లో అండ్ ఓవర్ అయితే కనిపిస్తుంది అక్కడ. అండ్ అలాగే ఇక్కడ బ్యాటరీ చెక్ అని చెప్పేసి ఇక్కడ బ్యాటరీ చెక్ చేసుకోవడానికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడ మనకి స్క్రీన్ అనేది అంటే లోపల మనకి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ కొంచెం టాప్ ఇలా లేపితే మనకి ఈ విధంగా మనకి రౌండ్ అయితే అవుతుంది. అండ్ ఇది కొంచెం ఇది పైకి అయితే లేపి మనకి లోపల ఇది రీల్ అనేది చెప్పుకోవచ్చు. రీల్లో అంటే మనకి ఓల్డ్ కెమెరాస్ రీల్స్ అయితే ఎలా ఉన్నాయో ఆ విధంగా రీల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి మీకు ఇది ఉంది కదా, ఇది కొంచెం సైడ్ కంటే ఇది ఏమవుతుందంటే ఇది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లు అయితే సో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా రీల్ అనేది ఓల్డ్ రీల్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి అప్పట్లోనే ఈ రీల్స్ పెట్టే యూజ్ చేసేవారు కెమెరాస్ అనేవి. ఇక్కడ మనకి బ్యాటరీస్ ఎక్కువ. సో ఈ విధంగా మనకి ఇది క్లోజ్ చేయాలంటే ఈ విధంగా ఇది ఊడిపోయింది, ఇది మొత్తం పాతబడిపోయిన కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా క్లోజ్ అయితే చేయాలి. సో ఈ విధంగా క్లోజ్ చేస్తే మనకి క్లోజ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ లెన్స్కి సంబంధించిన మనకి కనిపిస్తున్నట్లు ఇక్కడ లెన్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా కనిపిస్తున్న ఇక్కడ మూవ్ అయితే అవుతుంది అటు ఇటుని. ఈ విధంగా మనకి ఫోటో ఆటో అంటే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ చాలా ఉన్నాయన్నమాట. అప్పట్లో ఇది జపాన్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇంతే గాయస్, నాకు తెలిసిన సెట్టింగ్స్ అనేవి ఇంతే. ఈ విధంగా రీల్స్ అనేవి ఉంటాయి. ఇది ఊడిపోయింది. అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్లాష్ వేసుకోవడానికి అండ్ అలాగే ట్రిగ్గర్స్ అయితే పెడతారు కదా, ఆ టైప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది స్టాండ్ ట్రైపాడ్ పెట్టుకోవడానికి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది దేనికో ఇచ్చారో నాకైతే తెలియదు. సో నాకు తెలిసింది అయితే చెప్పాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ కలుద్దాం, అందరికి సెలవు, జై హింద్.